ఎప్పుడు కూడా ప్రకృతికి ఏం కావాలో తెలుసు, ఏమి ఇవ్వాలో తెలుసు. మనిషికి ఎప్పుడు ఏది ఇవ్వాలో మనకు తెలియదు, నేచర్కి తెలుస్తుంది. కాబట్టి నేచర్ ఇచ్చినప్పుడే తీసుకోవాలి. ఎప్పుడు కూడా ప్రకృతి ఏది ఇస్తే అది పుచ్చుకోవాలి. అందుకే నేను వర్షాకాలంలో మామిడి పండు తింటా, వికృతి. ప్రకృతికి వికృతి అది. మామిడి పండు ఎప్పుడు తినాలి? ఎండాకాలం ఇచ్చినప్పుడే తినాలి. తర్వాత జామ పండు ఎప్పుడు తినాలి? కాస్త అంటే ఈ శీతలకాలం వచ్చినప్పుడే జామకాయ తినాలి. కాబట్టి అలాగే కస్టర్డ్ యాపిల్ వస్తుంది మనకు, శీతాలక పండు అంటారు. ఆ పండు ఋతుకాలము అంటే మనిషికి ఏ ఋతువులో ఏ ఆహారము ఇస్తే శరీరాలు బాగుంటాయో మనకు తెలియదు, నేచర్కి తెలుస్తుంది. కానీ మనం నేచర్ను పక్కన పెట్టేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం, అన్ని ఆర్టిఫిషియల్ గా ఒక సీజన్ అంటూ లేకుండా దాన్ని పడేస్తున్నాం. అంటే ఎలా అంటే ఏ టైంలోనైనా సరే కస్టర్డ్ యాపిల్ అనేది వచ్చేస్తూ ఉంది ఈ మధ్య కాలంలో. అది వికృతి. దాని పరంగానే మనకి తెలియని, అందుకే శరీరంలో జబ్బులు పెరుగుతున్నాయి. ఇప్పుడు మేము నైవేద్యం పెట్టేటప్పుడు కూడా దేవతలకు ఎలా పెడతాను తెలుసా? నానాకాల ఋతుకాలోద్భవ ఫలాన్ని సమర్పయామి. ఏ ఋతువులో వచ్చే పండు ఆ ఋతువులో నైవేద్యం పెట్టమని శాస్త్రం చెప్పింది. అంటే ఋతుకాలంలో వచ్చే పండ్లే పెట్టాలి. మీకు తెలుసో లేదో, మీరు పురాణాలు చదివారో లేదో కానీ పురాణాల్లో అన్ని కాలాల్లో అన్ని పండ్లు దొరికేటువంటి రాజ్యం ఏదో తెలుసా? లంక. లంక ఎవరిది? రావణాసురుడు. మరి రాక్షస రాజ్యంలోనే అన్ని కాలాల్లో అన్ని పండ్లు దొరుకుతాయి, దేవతల దగ్గర దొరకవు. నేచర్ ఎప్పుడు ఇస్తే అంటే అన్ని కాలాల్లో అన్ని పనులు రావాలనుకోవటం రాక్షసత్వం. నేచర్ ఇచ్చినప్పుడే తీసుకోవటం దైవత్వం. ఇది తెలుసుకోవాలి. అంటే వెర్రితలలు, విజ్ఞానం అనేది వెర్రితలలు వేస్తూ మేము పరిశోధనలు చేస్తున్నాము, వర్షాకాలంలో కూడా మామిడి పండ్లు పండిస్తాము, ఇలా అన్నిటిని ప్రకృతిని వికృతిగా మార్చుకుంటున్నవాడు మానవుడు. విజ్ఞానాన్ని అజ్ఞానం వైపు తీసుకువెళ్తున్నటువంటి వాడు మానవుడు. తన విజ్ఞానమే అజ్ఞానంగా భావన చేస్తూ చివరికి పూర్తిగా మూఢత్వంలో ప్రకృతిని నాశనం చేస్తున్నటువంటి వాడు. అందుకే ప్రకృతిని అనుసరించి మకర సంక్రాంతి పండుగ. కాబట్టి ఆ మకర సంక్రాంతి సమయంలో నువ్వుల పిండితో స్నానం చేయటము, నువ్వులను తీసుకోవటము, అలాగే ఆ సమయంలో వచ్చేటువంటి కొత్త బియ్యంతో పులగన్నం చేయటం, పులగం చేస్తారు. ముందుగా స్వీట్ తోనే మొదలవ్వాలి. చక్కగా దానికంటే ముందు ధనుర్మాసం వస్తుంది. మీకు ధనుర్మాసంలో ఏం చేస్తారు? పొద్దున్నే లేచి పెసరపప్పుతో అన్నం వండి పులగం చేసి నైవేద్యం పెట్టి వేడి వేడి పదార్థాలు విష్ణువాలయాల్లో పెడతారు. అంటే ప్రతి దాని వెనుక ఒక అద్భుతమైనటువంటి విజ్ఞానం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉన్నది. అందువల్ల మకర సంక్రాంతి పండుగ ప్రకృతిని అనుసరించి వచ్చినటువంటి పండుగ, విశేషమైనటువంటి పండుగ. ఇది ప్రకృతి పరంగానే ఆచరించాలి. కాబట్టి ప్రకృతిని ఆస్వాదించాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పల్లెటూళ్ళకి వెళ్ళాలి. అందుకే నగర సమాజం అంతా పల్లెటూళ్ళకి వెళ్తారు. వెళ్ళి పల్లెటూర్లలో ఉండేటువంటి వాతావరణాన్ని ఆస్వాదించి చక్కగా పల్లెటూర్లలో ఉండేటువంటి పదార్థాలు తిని, కట్టెల పొయ్యి మీద వంట, పాలు పొంగించటాలు. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.